హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీకో మాట చెప్పనా. ముందుగా అందరికీ హ్యాపీ సండే, అలాగే గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మీ అందరూ గురు పౌర్ణమి పూజ మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా మా ఇంట్లో గురు పౌర్ణమి పూజ అనేది చేసుకున్నానండి. ఎర్రటి పన్నీరు రోజాలతో అలాగే పచ్చటి గులాబీ పూలతో ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది, చాలా సంతోషంగా ఉండింది. పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, గురు పౌర్ణమి అంటే మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదండి, తల్లి తండ్రి గురువు దైవం ఒక్కటే అని. అంటే తల్లి తండ్రి తర్వాత గురువేనంట. మనం క్రమశిక్షణతో పెరగాలి, మంచిగా చదువుకోవాలి, మంచి మార్గంలో నడవాలి, ఉన్నత స్థాయిలో ఉండాలి అని కోరుకునేది ఒక గురువేనంటండి. అందుకని ఈరోజు గురువుతో సమానులైన దేవతలను పూజించాలి. అంటే దక్షిణామూర్తి స్వాముల వారిని, లేదా రాఘవేంద్ర స్వాముల వారిని, లేదా దత్తాత్రేయ స్వాముల వారిని, లేదా సాయిబాబా వారిని పూజించాలి.